చెప్పన్నా సినిమా అన్నా అడగద్దు, నిజంగా నిద్రపోయి లేసి వచ్చిన ది వరెస్ట్ మూవీ ఆఫ్ 2026. అంత బాధ ఏం కలిగించింది? అయ్యో అన్నా ఏందన్నా సినిమా ఏందన్నా, అది సినిమానే కాదన్నా అసలు వరెస్ట్ అన్నా. అన్నా ఫస్ట్ హాఫ్ నిజంగా ఒక పాటకు నేను కూర్చొని ఉంటే థియేటర్ లో వరెస్ట్ గా ఉందన్న. క్లైమాక్స్ 10 నిమిషాలు తమన్ బీజిఎం వల్ల లేస్తాడన్నా, అది తప్ప సినిమా ఇంకేమన్నా ఉంటే నువ్వు అడుగన్నా. అసలు ఆ సినిమా సూపర్ హిట్ అంటున్నాడు, వాడికి హీరోయిన్ సినిమాలో హీరోయిన్ పేరు ఏందో కూడా తెలియదు వాడికి. అంత ఆయన ఇంకా అంత నిద్రపోయినాడు అని అర్థం. అక్కినేని అభిమానిగా చెప్తున్నాను, మా నాయన నాగార్జున ఫ్యాను, మా తాత నాగార్జున ఫ్యాను. అఖిల్ ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడం అక్కినేని వంశానికి అవమానం అంతే. అయ్యగారు హిట్ కొడుతూనే వచ్చారు, కాకపోతే బాక్స్ ఆఫీస్ నెంబర్ కనిపించలేదేమో. నాకు హలో ఇష్టం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇష్టం, తర్వాత మిస్టర్ మజ్ను కూడా ఇష్టం. బట్ యా బాక్స్ ఆఫీస్ నెంబర్స్ కనిపించలేదేమో. అన్న అయ్యగారు ఇప్పుడు స్టార్ట్ చేశారు బాక్స్ ఆఫీస్ వేటని. 100 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తారు సినిమా. మంచి కంబ్యాక్ అన్న, మంచి కంబ్యాక్. ఎందుకు అంటారా, కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, కెరియర్ బెస్ట్ యాక్టింగ్ అన్న. ఇది ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ అయ్యగారు ఎత్తు ఒక ఎత్తు, లెనిన్ లో ఉన్న అయ్యగారు ఒక ఎత్తు. ఈ లెనిన్ లో కూడా మళ్ళీ ఫస్ట్ హాఫ్ లో ఒక అఖిల్ ని చూస్తాము, సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ఒక అఖిల్ ని చూస్తామన్నా. ఆ అఖిల్ కి ఫిదా అయిపోతారు, అయ్యగారికి ఫిదా అయిపోతారు నేను చెప్తున్నా. అండ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉండే. ఫ్లాస్ ఉన్నాయి సినిమాలో, అఫ్ కోర్స్ సినిమా అంటేనే ఫ్లాస్ లేకుండా తీయడం అనేది చాలా కష్టం. ఎలివేషన్ షాట్స్ ప్రతిదానికి ఎలివేషన్ ఇవ్వడం ట్రై చేసి, ప్రతిదానికి స్లో మోషన్ ఎంట్రీలు ట్రై చేసి, దానివల్ల లెంగ్త్ అనేది పెరిగిపోయింది బాగా. సో మీకు ఆ ల్యాగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది, స్లో అనిపిస్తుంది సినిమా. బట్ సెకండ్ హాఫ్ లో ఎక్కడైతే మీకు డెప్త్ లోకి వెళ్తారో, స్టోరీ డెప్త్ లోకి వెళ్ళి ఎవరెవరు ఏంటి అనేది రివీల్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అక్కడ మీరు ఇన్వాల్వ్ అయిపోతారు.